లో శ్రీ మహాలక్ష్మికి చిల్లర నాణ్యాలతో కూడిన ఆ ధ్వని ఉంటుంది కదా, ఆ శబ్దము చాలా ప్రీతికరం అంట, ఇష్టమంట. ఇంకా అలాగే చిల్లర కాయిన్స్తో శబ్దము చేస్తూ మనము పూజ చేస్తే అమ్మవారు ఐశ్వర్యపరంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి ధనము సిద్ధిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. సర్దుకోలేక సతమతమైపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ జీవితాన్ని, ఈ సంసారాన్ని ఈదుతూ కష్టపడుతూనే ఉంటాం మన మిడిల్ క్లాస్ అమ్మాయిలము. ముఖ్యంగా ఖర్చులు అనవసరముగా, అసలు ఆ ఖర్చు రావకూడదు అనుకుంటాము. డబ్బు ఉంది కదా, సరే ఒకదానికి ఖర్చు పెట్టాలనుకుంటాము, ఒకదానికి యూస్ చేయాలనుకుంటాం మనకు అవసరమైన దానికి. కానీ ఆ డబ్బు ఉంటుంది, అనుకోకుండా ఏదో ఆటంకమో ఏదో అనర్థమో జరిగిపోయి ఈ డబ్బు కాస్త అక్కడికి వెళ్ళిపోతుంది. ఇలా ఆర్థికంగా బాగా లేదమ్మా, నువ్వే కరుణించాలి అని చెప్పుకొని చక్కగా ఇలాగ ప్రతి శుక్రవారం గనక చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పారు. ఈ రెమెడీ నాకు చాలా బాగా నచ్చిందండి.